ఓ రకంగా చెప్పాలంటే మైండ్ గేమ్ బాగానే నడిపారు. తెలుగుదేశం వాళ్ళే మైండ్ గేమ్లో తగ్గారేమో అనిపించింది నాకైతే. తెలుగుదేశం వాళ్ళు అఫెన్సివ్లో ఉత్సాహపడిపోయారు. కొట్టాం, వాడు భయపడిపోయాడు, వణికిపోయాడు అనే ప్రచారం చేసుకోవడం వాళ్ళకి కావాలి కూడా. అది సింపతి క్రియేట్ చేసుకోవడానికి. అంటే అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి ఇద్దరు కూడా మైండ్ గేమ్ వాళ్ళు ఎమోషన్స్ బాగా పండించారు. మీరు చూడండి, నాకు అది నవ్వు వచ్చింది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఫస్ట్ టైం అనుకుంటా అవినాష్ రెడ్డి కింద పడిపోతుంటాం, వీళ్ళు లాగుతుంటాం పోలీసులు. అవునవును, ఏముంది పదన్న అంటారు అక్కడ. అది అక్కడే మైండ్ గేమ్ ప్రిపేర్ అయిపోయారు వీళ్ళు. అంటే అవినాష్ రెడ్డిని అక్కడ కాస్త పెద్ద మనిషిగా చూస్తారు, ఇంకోటి కాస్త అతన్ని ఏమంటారంటే ఊరు మంచి అబ్బాయి కింద చూస్తారు అతన్ని. సౌమ్యుడిని అట్లాంటి పట్టుకుని ఏడిపిస్తారా వీళ్ళు అనేటటువంటి ఒక సింపతి క్రియేట్ చేసే ప్రయత్నం అవినాష్ రెడ్డి చేశాడు. అది వెంటనే గ్రహించినట్టున్నాడు బీటెక్ రవి. వెంటనే అందుకని చెప్పి మనకు పరుగు పోతుంది ఇక్కడ అని చెప్పేసి రాంగోపాల్ రెడ్డిని కూడా అక్కడ నాకు నవ్వు వచ్చింది. తెలుగుదేశం వాళ్ళు తోసుకోవడం ఎనాక్ట్ చేసినట్టు అనిపించింది. ఈ రెండు మనకి సాధారణంగా ఈ మధ్యకాలంలో మీడియా కూడా ఎనాక్ట్ చేపిస్తున్నాయి కదా, యాక్షన్ చేపిస్తున్నాయి కదా. అక్కడ వైసీపీ వాళ్ళు యాక్షన్ చేసినట్టున్నారు, దానికి రియాక్షన్ వీళ్ళు ఇక్కడ యాక్షన్ చేసినట్టుంది. నాకు ఆ ఇద్దరిని చూస్తే కృతకంగా కనిపించినవి తప్పించి ఇద్దరు అరెస్టులు రియాలిటీ కనిపించదు. పోలీసులు కూడా వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించారు అక్కడ నటించడంలో, అంతేగాని స్పాంటేనియస్ సీరియస్నెస్ అక్కడ కనిపించలేదు వాటిట్లో అయితే నాకైతే. కానీ కుప్పాన్ని పులివెందుల్ని కంపేర్ చేయగలమే సార్ రెండు? అక్కడ వాళ్ళు గెలిచారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు గెలవాలనుకుంటున్నారు అనేది ఎందుకంటే చంద్రబాబు అడ్డా ఇదివరకు ఏంటంటే పులివెందుల్లో కూడా నిన్ను ఓడిస్తా అని రాజశేఖర రెడ్డి అనేక సార్లు చంద్రబాబు అనేవాళ్ళు. కావాలని పులివెందులకి నేను నిధులు ఇచ్చి రాజశేఖర రెడ్డి ఇవ్వలేదు నేను ఇచ్చానని చెప్పే ప్రయత్నం ఏం చేసేవాడు. అలా కుప్పంకి ఎక్కడ ఎందుకు జగనే కదా. మరీ విచిత్రం, చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘకాలం పాటు సీఎంగా ఉండి రెవెన్యూ డివిజన్ గురించి జగన్ అడిగారు.